ప్రైజ్ ద లార్డ్. దీవెన సందేశం కొరకైన లేఖన భాగము సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం నుండి 7 వచనాల వరకు చదువుకుందాము. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము ఆయనే, నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టుతుని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను. వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను. పాతాళ పాశములు నన్ను అరికట్టగను. మరణపూరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుదుని, నా దేవుని ప్రార్థన చేసేదని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన చెవులలో జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దావీదు చేసిన ఈ ప్రార్థన 18వ కీర్తనలో కూడా మనం ఇదే మాటలను మనం చూస్తాం. ఒక మహారాజుగాను, వీరునిగాను, అనేక మంది చేత ఘనపరచబడుతున్నటువంటి గొప్ప పోరాట యోధునిగాను దావీదు జీవితాన్ని మనం చూస్తాం. అయితే ఇది బాహ్యంగా కనబడేది. అంతరంగంలో దావీదు ప్రార్థనాపరుడు, యథార్థపరుడు, నీతి కలిగిన వాడు, దేవుని కొరకై భయం కలిగినటువంటి వాడు, దేవుని సన్నిధిలో నిందారహితునిగా, నిర్దోషిగా తనను తాను మలుచుకున్నటువంటి వ్యక్తి. ఒక రాజు దేవుని మీద ఆధారపడి చేసిన ప్రార్థన ఈ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తాం. దావీదు జీవితం అంతా కూడా దేవుని మీద ఆధారపడడమే, దేవుని పైన ఆధారపడినటువంటి వ్యక్తి. ఆయన తన బలమును కానీ తన శక్తిని కానీ ఆయన నమ్ముకోలేదు. మొదటి నుండి కూడా దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా దావీదు జీవితాన్ని మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయము, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. తన ఆలయములో దావీదు దేవుని మందిరాన్ని కట్టలేదు, సౌలు దేవుని మందిరాన్ని కట్టలేదు. ఆ తరువాత వచ్చినటువంటి సొలొమోను అనగా దావీదు కుమారుడైన సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. మరి దేవుడు ఎక్కడి నుండి జవాబిచ్చాడు అనగా, దావీదు ప్రార్థన చేసిన స్థలమే. ఆయన అరణ్యంలో ప్రార్థన చేసిన, అదుల్లాము గుహల్లో ప్రార్థన చేసిన, కొండలలో, లోయలలో ఎక్కడ ఆయన ప్రార్థన చేసినా ఆయన ప్రార్థన చేసిన స్థలమే దేవుని ఆలయంగా దేవుడు దీవించాడు. అలాగనే పరలోకము నుండి ఆయన తన మొరను ఆలకించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. ఎందుకనగా రక్షింపనేరకుండినట్లుగా యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకుండినట్లుగా ఆయన చెవులు మందము కాలేదు. యేసు ప్రభువారు స్పష్టంగా తెలియజేశారు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఎవరైతే ప్రభు సన్నిధిలో ఆయన మీద ఆధారపడి ప్రార్థిస్తారో వారి ప్రార్థనలను ఆయన ఆలకించే దేవునిగా ఉన్నాడు. నా నామం పేరిట మీరు ఏది అడిగినను తండ్రి మీకు అనుగ్రహించును అని యేసు ప్రభువారు యోహాను సువార్తలో ప్రభు స్పష్టమైన రీతిగా మనకు తెలియజేశారు. కాబట్టి ప్రభువు నామములో అడిగిన వారు తప్పక పొందుతారు. ప్రభు మాటలను దీవించునుగాక, మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సర్వకృపానిధి పరిశుద్ధమైన మా ప్రభు, ప్రార్థనలకు జవాబిచ్చే దేవునిగా ఈ ఉదయ కాలంలో మా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఇంకా ఎంతమంది ప్రభా జవాబు పొందలేకపోతున్నారు వారందరూ కూడా ప్రభా మీ సన్నిధిలో మారు మనసు పశ్చాత్తాపంతో ప్రభా ప్రార్థించే వారి గుండాన్ని సహాయం చేయండి. తగ్గింపు స్వభావంతో ప్రార్థించే వారి గుండాన్ని కృప చూపించమని యేసు ప్రభు వారి ప్రేమ కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును యేసు ప్రభు వారి వలన ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండునుగాక. ఆమెన్. మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు, సుధా సాల్మన్ రాజు, వనస్థలపురం, హైదరాబాద్. గాడ్ బ్లెస్ యూ.